ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో పలువురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకి హాజరు కావాల్సి ఉంది. అయితే కేటీఆర్ ఈడీ విచారణకి హాజరవుతారా లేదా అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. రేపటి విచారణకు కేటీఆర్ హాజరైతే కేసుకి సంబంధించి ఏ ప్రశ్నలని అధికారులు సంధిస్తారోనని ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కేటీఆర్ రేపటి విచారణకు ఈడీ ముందు హాజరు కాకపోతే ఆ సంస్థ తదుపరి ఏం చర్యలు తీసుకోబోతుంది అనేది టెన్షన్ నెలకొంది. మరోవైపు ఈడీ విచారణకి మరికొంత సమయం కోరే యోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇతర నిందితులు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ల కంటే ముందే కేటీఆర్ ని ఈడీ ప్రశ్నించనుండటంతో అధికారులు ఎలాంటి వివరాలు ఆరా తీయనున్నారు అనేది ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిల్ని ఈడీ వదలటం లేదు. ఈ కేసులో వీరిద్దరూ తప్పక విచారణకి హాజరు కావాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ క్రమంలో ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 8, 9 తేదీల్లో ఇద్దరూ తప్పకుండా హాజరు కావాలని ఈడీ అధికారులు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విచారణకి హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు డిసెంబర్ 28న నోటీసులు ఇచ్చారు. జనవరి 2న బిఎల్ఎన్ రెడ్డి, జనవరి 3న అరవింద్ కుమార్లు హాజరు అవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈడీ విచారణకి బిఎల్ఎన్ రెడ్డి డుమ్మా కొట్టారు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని బిఎల్ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్ పంపారు. అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఈడీ విచారణకి హాజరు కాలేనని ఇటీవల ఈడీ అధికారులకు మెయిల్ పెట్టారు. ప్రస్తుతం విచారణకి రాలేనని, కొద్ది రోజులు సమయం కావాలంటూ ఈడీ అధికారులకు అరవింద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ విజ్ఞప్తులపై స్పందించిన ఈడీ అధికారులు ఈ నెల 8, 9 తేదీల్లో తదుపరి విచారణకు రావాలని మరోసారి నోటీసులు ఇచ్చారు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ A1, ఐఏఎస్ అరవింద్ కుమార్ A2, బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. అయితే ఈ కార్ రేస్ కేసులో ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. 55 కోట్ల విదేశీ కంపెనీ FEOకు సంబంధించిన బదిలీలపై వీరిని ఈడీ విచారించనుంది.